యుద్ధంలో గెలుపోవటములు ఎంత సహజమో విజయం వీరస్వర్గం అంటారు. అలాగే అమరులైపోవడం కూడా చూస్తూ ఉంటాం అనమాట. కాకపోతే ఏంటంటే 100 మంది శత్రువులు చచ్చిపోయినా లేని బాధ ఒక్కడు మనవాడు కనుక చనిపోతే చాలా బాధ అనిపిస్తుంది. అటువంటి అమర వీరుడుకి మనం అస్సలు నివాళి కట్టిస్తూ చాలా బాధాతప్త హృదయంతో ఈ ఆర్టికల్ చెప్పడం అవుతుందన్నమాట. ఒక తండ అంటే బాగా వెనకబడిన ప్రాంతం సత్యసాయి జిల్లాలో ఒక తండాలో పుట్టి ఆ తండా నుండి దేశభక్తితో ఈ ఆర్మీలోకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఈ పాకిస్తాన్ వాళ్ళతో జరిగిన ప్రత్యక్ష యుద్ధంలో బలైపోయాడు మురళీ నాయక్ అని చెప్పి 25 ఏళ్ల యువకుడు అనమాట. అతని గురించి వాళ్ళ తల్లిదండ్రి రోధించడం సహజమే, కానీ కొన్ని విషయాలు తెలుస్తుంటే మనకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. తెలియకుండానే మనసు మోగబోతున్నాయి, ఆ కళ్ళ నుంచి మనకు కూడా కన్నీళ్లు కారుతున్నాయి. ఆ మురళీ నాయక్ చరిత్ర చూస్తే కనుక చాలా పేదరికల నుంచి వచ్చినటువంటి యువకుడు. అమ్మమ్మ ఇంట్లో చదువుకుంటూ తల్లి తండ్రి ముంబై వెళ్ళిపోయి ఈ పిల్లాడి కోసం, ఇతని చదువు కోసం అక్కడ భవన కార్మికుడిగా తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయి 4 ఇళ్లలో పనులు చేసుకుంటూ ఈ అబ్బాయిని మురళీ నాయక్ని చదివిస్తూ వచ్చారు. దాంతో మొన్న 2022లోనే గుంటూరు నుంచి అగ్నివీర్ అని చెప్పేసి అందులో ఒక సెక్టార్లో అతను సెలెక్ట్ అయ్యాడు అనమాట. ముందు పోస్టింగ్ అక్కడ పంజాబ్ అని ఇక్కడని అలా జరుగుతూ వచ్చాయి. రీసెంట్గానే జమ్మూ కాశ్మీర్లో అతనికి పోస్టింగ్ వచ్చింది అనమాట. దాంతో ఏంటంటే ఇందాక అనుకున్నట్టుగా అది యుద్ధమైన తర్వాత వీళ్ళందరూ కూడా జవాన్లందరూ కూడా వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టే మరణానికి ఎదురు వెళ్తుంటారు అన్నమాట. అంటే చావుకు స్వాగతిస్తూ ఉంటారు. భరతమాత స్వేచ్ఛ, భరతమాతని రక్షించాలన్నది మాత్రమే వాళ్ళ మనసులో ఉంటుంది 24 hours. దేశభక్తి నరనరా ఉంటుంది. భారతమాతని అనుక్షణం అలా కళ్ళల్లో పెట్టుకుని కాపాడుతూ ఉంటారు. సరిహద్దు ప్రాంతం కావచ్చు, ఇంకోటి కావచ్చు. సైనికుల యొక్క జీవిత చరిత్ర చూస్తే, యుద్ధ వీరులటువంటి జీవిత చరిత్ర నిజంగా వాళ్ళకి మనం ఎంత చేసినా తక్కువే. చనిపోవడానికి అంటే చావుని కౌగులించుకోవడానికి వెళ్ళినవాడంటే మహావీరుడు కాకపోతే ఇంకేంటి. అకారణంగా ఏదో స్వార్థంతో చచ్చాడు లేదా ప్రమాదకరంగా చచ్చాడు కాకుండా ప్రతి సైనికుడు దేశం మాత కోసం తన దేశభక్తితో ప్రాణాలు ఇవ్వడానికి వెళ్తాడు. దురదృష్టం ఏంటంటే అందరూ బతుకుండాలని మనం కోరుకుంటాం, పూజలు చేస్తాం. మన తెలుగువాడైనటువంటి ఈ మురళీ నాయక్ ఇలాగ మొన్నటి రోజున పాకిస్తాన్ వాళ్ళు జరిగిన మన ఈ ఉగ్రవాదుల గురించి జరుగుతున్న యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 25 ఏళ్ళు అయ్యే అంతా సెటిల్ అయ్యింది. అంత ముందు రోజే తల్లిదండ్రులతో మాట్లాడడం, నేను ఒక అగ్రిమెంట్ ఉంటుంది 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు, ఆ 3 ఏళ్ళు పూర్తయిన తర్వాత మీ దగ్గరకు వస్తాను నేను సెలవు తీసుకుని, అప్పుడు పెళ్లి సంబంధాలు అవి చూడండి అని లాస్ట్ కాల్ తహసీల్ మాట్లాడారట ఈ మురళీ నాయక్. వాళ్ళంతా నిజం అనుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ ఫాదర్ చెప్పిన మాట చూస్తే ఆయన జమ్మూ కాశ్మీర్లో పోస్ట్ అయ్యాడు, అక్కడికి వెళ్ళాడని చెప్పేసి విషయం ఈయనకు కూడా తెలియదు. ఈయనకు వచ్చింది ఏంటంటే బాగానే ఉన్నాడు, అక్కడ ఏదో ఉన్నాడు, ఉద్యోగం చేసుకున్నాడు అనుకున్నాడు తప్పితే ఇలాగ మరణానికి చేరువలో ఉన్నాడు, జమ్మూ కాశ్మీర్ జరుగుతున్న యుద్ధంలో ఉన్నాడు అనే విషయం తండ్రికి తల్లికి తెలియపోవడం. ఆ తండా నుంచి ఒక వీరుడు వెళ్ళాడని వాళ్ళంతా ఆనందపడితే వాళ్ళంతా కూడా ఒక జాతరలో కలిసారు. అక్కడ ఏదో జాతర, అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ జాతర సంబరాలు జరుపుకుంటూ వెళ్ళ ఈ దుర్వార్త, ఈ కొడుకు పోయిన దుర్వార్త వాళ్ళు చెవిని పడ్డం, దాంతో వాళ్ళు నిలువునా కూలిపోయారు పాపం ఆ తల్లిదండ్రులు. అయితే తల్లిదండ్రులు పుత్రశోకం ఉన్న ఒక భరతమాత, ఒక వీరుడు ప్రాణత్యాగం చేశాడని చెప్పి, భరతమాత కోసం ఒక వీరుడు ప్రాణత్యాగం అని చెప్పుకోవాలి. మనలందరినీ రక్షించడానికి ఇలాంటి వీరులు ఎంతోమంది అనుకోకుండా అసలు వాస్తున్నారు. కాకపోతే ఈసారి ఈ యుద్ధంలో సైనికులు చనిపోకుండా యుద్ధం చేయాలనే మోడీ సంకల్పంతోనే ఉన్నారు యాక్చువల్లీ. కానీ గ్రహపాటో పొరపాటో కొన్ని సందర్భాల్లో ఇలాంటి వీరులు కూడా అమరులు అవుతున్నారు. అటువంటి అమరుడైనటువంటి మన మురళీ నాయక్కి మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. అలాగే ఇక్కడ ఆయన కోసం 5 లక్షలు ఏదో ఎక్స్గ్రేషియగా ఏదో ప్రకటించారు. నేను ఎన్ని ఇచ్చినా ఆయన రాడు, కానీ మన కోసం మన స్మృతిలో కలకాలం ఒక వీరుడు, అమరవీరుడు అలాగే ఉంటాడని ఆలోచిస్తూ మురళీ నాయక్కి మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం.
ఇంకా ఇటువంటి వార్తలు వినకూడదని ఆశిద్దాం, ఆ భగవంతుని ప్రార్థిద్దాం. తెలుగువాడని కాదు, ఏ సైనికుడు కూడా యుద్ధంలో సురక్షితంగా బయటికి రావాలి. భరతమాతను కాపాడుతూ ప్రాణాలు కోల్పోకూడదు. వాళ్ళు యుద్ధాన్ని కొత్త పద్ధతుల్లో నవీన మార్గాల్లో చేస్తున్నారు. కానీ యుద్ధం అన్న తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కొంతమందిని మనం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మరణాల వార్తలు, మరణాల రేటు చాలా తక్కువ ఉండాలి. ఇంకా మాట్లాడితే 0 ఉండాలని ఆశిద్దాం. మురళీ నాయక్ యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తూ ఆ తల్లిదండ్రులకి, బంధుజనాలకి అందరికీ కూడా మన సానుభూతిని తెలియజేద్దాం. సెలవు.